ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 1వ వచనము. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహును ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. ఆయనకు అన్న దగ్గర మరి మీ పేరు మెన్షన్ చేసుకోండి. మీకు విజయము కలగజేసి ఉన్నది. మరి ఈరోజు నీకు ఏదైనా విజయం కలిగిందా? మరి అది దేవుడి కృప ద్వారానే, దేవుని యొక్క బలము ద్వారానే విజయం కలిగింది. ఇంకా నాకు విజయం కలగలేదు, విజయం కొరకు ఎదురు చూస్తున్నాను అని అనుకుంటున్నారా? అయితే దేవుని యొక్క దక్షిణ హస్తమును, పరిశుద్ధ బాహును నీకు కావలసి ఉన్నది. ఈరోజు ఈ వాగ్దానము ద్వారా నీవు విజయము పొందుకొని మరి ఆయన దక్షిణ హస్తము ద్వారా ప్రతి విషయంలో విజయము పొందుకుంటావు. మరి నిజముగా దేవుడి కృప లేనిది మనం ఏ విషయంలో విజయము పొందలేము. మరి ఇప్పుడు దేవుడు ఇంకా విజయము పొందవలసిన దానిలో కూడా తన హస్తబలము ద్వారా, తన పరిశుద్ధ బాహు ద్వారా మనకి సహాయము చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మరి దేవుని యొక్క బలము ద్వారానే తప్ప మనము దేని ద్వారాను మరి పొందుకోలేము. దేవునికి దూరంగా ఉండి మనం ఏం చేయలేము. దేవుని బలము కాదని మనం ఏ విషయంలో విజయము పొందలేము. మరి దేవుడు ఒక్కడే విజయాన్ని కలుగచేయవాడు. ఎందుకంటే ఆయనని ఓడించి వారు ఎవరు పుట్టలేరు. మరి మనం ఆయన వారము కనుక ప్రతి విషయంలో విజయము పొందుతాము. మీరు ఏ విషయంలో అయితే విజయము పొందలేరో, వేటిపైన విజయం పొందాలనుకుంటున్నారో ఒక లిస్ట్లో మరి అన్నీ మీ సమస్యలు రాసినట్లయితే ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా తన హస్తబలము ద్వారా దేవుడు మీకు సహాయము చేసి ప్రతి విషయంలో విడిపించి దేవుడు కార్యము జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. దేవా, నీ హస్తబలము తోడు లేనిది, మరి నీ పరిశుద్ధ బాహు తోడు లేనిది మేము దేని విషయంలో విజయం పొందలేము. ఈరోజు మాకు విజయం కలగాలి కనుక ప్రతిరోజు ఈ వాగ్దానము మేము ఎత్తిపట్టి ప్రార్థించి మరి సమస్తంలో విజయము పొందులాగా నీ కృప దయచేయమని, సమస్తము పైన అధికారము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థించి ఈ వాగ్దానము క్లెయిమ్ చేసుకొని మీరు ప్రతి విషయంలో విజయం నందుతురు కాక. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.